వినాలన్నా ఇవాళ మనం వీడ చేస్తున్న కార్యక్రమము ఇన్స్పిరేషన్ గా తీసుకొని అమలక్కలు సరే సరే మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ఈ కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. మనం అప్రిషియేట్ చేసుకోవాలి కదా మనోడు గట్టిగా ఒకసారి. ఆ ప్రోగ్రాన్ని ఏపీసీడీ తెలియని నన్ను పిలిచింది, నేనేం చేస్తా అన్న లేదన్నా మీ దగ్గర చాలా మంచి చేసిన ప్రోగ్రామ్ అంటే నాది ఒక్కటి కాదు, దీని వెనకాల చాలా మంది రామసేవకులు ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక కార్యక్రమం జరగాలంటే ఎవడో ఒకటి నేను ఒకరిని మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇందులో గొప్పతనం ఎవరిది? నేను గొప్పతనం ఎవరిది? మీ తల్లిదండ్రులది. ఖచ్చితంగా ప్రతి శనివారం రావాలి, ఇక్కడికి నేర్చుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ చిన్న ఏజ్ లోనే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని బాపు నగర్ లో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అవునా? ఎవరెవరు తీసుకుపోయారు? ఇంకెప్పుడు తీసుకుపోవద్దు, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు కాముని కాలిస్తే ఆ యాష్ ఇంటికి తీసుకుపోవద్దు. ఎందుకో చెప్తా, చెప్పాలి వద్దా? గట్టి చెప్తే మీ సౌండ్ గట్టి రిప్లై ఇస్తాను చెప్తా. మరి అప్పటి నుంచి ఆడ చెప్తుంటే ఎందుకు మీరు రిప్లై ఇస్తే శ్లోకాలకు చెప్తారా? చెప్పాలి వద్దా? సనాతన ధర్మంలా ఇప్పుడు మన గురువు చెప్పినట్టు అది జరిగిన కథ, దాన్ని స్మరించుకుంటూ హోలిక అనే రాక్షసి గురించి చేస్తాం. ఎక్స్ప్రెజెడ్ ఆ స్టోరీ అంతా ఓకే, సరేనా? సెకండ్ పార్ట్ ఏంటంటే కాముని దహనంకి ఏర్పాటు చేసిన వస్తువులు వినాలి బిడ్డ, చెప్పాలి అవుతా? ఏమరా గట్టేపో ఏర్పాటు చేస్తారు. ఏం చేస్తారు? కాముని కాల్చాలంటే ముందు రోజు ఏం చేస్తారు? ఏం చేస్తారు కదా. నిజానికి ఏం తెలుసా? మన ధర్మంలో ఏదో తెలుసా? కాముని దహన కార్యక్రమం ఎట్లుంటదంటే ఆవు పిడకలు ఉంటాయా, ఆవు పిడకలు వాల్యుబుల్ హర్బ్స్ ఉంటాయి కదా. ఆవందం చెట్టు తెలుసా? ఆవందం చెట్టు, ఆవందం ఆయిల్ ఉంటుంది. అది కాక ఆవు పిడకలే కాక ఎండిపోయిన హర్బ్స్ ఉంటాయి కదా, ఏర్లు, మనకు బాడీకి ఉపయోగపడేటి, వీటన్నిటిని తీసుకొచ్చి పూజ చేసి కాలుస్తారు. కాల్చినప్పుడు ఏమవుతుంది? ఇంత పెద్ద హర్బ్స్ ఉన్న చెట్లు, మొక్కలు, వనమూలికలు, ఆవు పిడకలు అన్ని కాలేమవుతాయి? చిన్నగా బూడిద ఏర్పడతాయి. దాన్ని తీసుకొని మనం నుదుటిన పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం. అవునా? చిన్నపిల్లలకి ఏమవుతుంది? కొంచెం నీళ్ళలేసి తాగిపిస్తారు. చిన్నపిల్లల గాలికి వెళ్ళి దోపితే జ్వరం వస్తే కాముని బూడిద పెడతారంటారు. అవునా? టైర్లు తీసుకొచ్చి ఇంట్లో పుచ్చుపట్టిన చెక్కలు తీసుకొచ్చి సోఫాలు తీసుకొచ్చి వేస్తే చేయదు, ఉల్టా రియాక్షన్ అవుతుంది. కాముని బూడిద ఎప్పుడు తీసుకుపోవాలంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంది మన సనాతన ధర్మంలో. ఆవు పిడకలతో కాల్చి అందులో మనకు ఉపయోగకరమైన మామిడి చెట్లు కానీ ఎండిపోయి ఇరిగిపోయినాయి మర్రి చెట్టు, ఇవన్నీ ఏంటి? హర్బ్సే కదా. ఇవన్నీ ఆ యాష్లోకి వస్తాయి. ఆ యాష్ని మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకు డైరెక్ట్గా యాష్ యూజ్ చేయమంటే ఎవరు యూజ్ చేయరు కదా, కాముని పూర్తి రూపంలో మనకు అందించారనమాట పెద్దలు. తెలుసుకున్నారా ఇది? అవునా? నేను మా అన్న అని అడిగిన ఏం చెప్పాలి పిల్లలకి నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడే చెప్తున్నా మీ ముందు, నిన్నటి దాకా నాకు కూడా తెలియదు. ఎందుకు తీసుకోవద్దని అడిగితే అప్పుడు చెప్పిండు మా బ్రదర్. అదనమాట సీక్రెట్ అట్లా, ఓకేనా? బోసియావర రామచంద్రకి. మన కార్యక్రమానికి అండగా నిలిచిన వారి పేరు తలుచుకుందామా? ఒక్కసారి రిపీట్ చేద్దామా? ఇంతటి మహత్తర కార్యానికి, అల్పాహార కార్యక్రమానికి అండగా నిలిచిన వారు ఈ విజయ్ కుమార్ గౌర్ గారు. ఈ వారము రైస్ బ్యాగ్ 25 కేజీల రైస్ బ్యాగ్ ఇప్పించారు అమర్పేట్ కార్పొరేటర్ గారు. పడుకోవాలి, ఎవడైనా పాడు చేస్తుంటే కూడా మెడల మీద ఒకటి వేసి చెప్పొచ్చు, తప్పు లేదు. మన దేవాలయంలో జరిగే సమస్య ఏది? ముఖ్యంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వస్తారు భక్తులు. అవునా? అందరు వస్తారు. కొందరి గురించి చెప్తా.
ఇంటికి బొట్టు తీసుకుపోవాలి. చాలా మందికి ఒక చెడు అలవాటు ఇది, తెలియదు ఎవరికి. ఇంటికి బొట్టు తీసుకొని పోతారు ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి, అవునా? రాగాకు తెంపుతారు, అవునా? రాగాకి తెంపి అలా బొట్టు తీసుకొని పోతారు. ఒక వారానికి 500 మంది వచ్చారు అనుకుందాం. 100 మంది వారానికి ఆకులు తెంపితే లాస్ట్కి ఏముంటాయి? పీపల్ ట్రీ ఎందుకు పెట్టింది మనకు? శ్రీమన్నారాయణ అని మన సనాతన ధర్మంలో చెప్తాడు, అవునా? ఖాళీ ఆ చెట్టు కింద కూర్చుంటేనే ఎన్నో రోగాలు తగ్గుతాయి. అందుకే మన టెంపుల్లో ఉన్నదన్నమాట. మనము నేచర్ లవర్స్. సనాతన ధర్మం అంటే ఖచ్చితంగా నేచర్ని మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి నానమ్మ యాదమ్మ గారు మనకు అండగా నిలిచారు. వారికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండి ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మనము వారికి ఆ శ్రీరామచంద్రుని ప్రార్థించి వచ్చే శనివారం కల్లా ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలతో తిరిగి వచ్చి మన కార్యక్రమంలో వారు కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా ఒకసారి వారికి మరియు రామభక్తుడు సంతోష్ చారి గారు, సంతోష్ అని తెలుసు కదా, సంతోష్ చారి గారి వారి పాప కొంచెం ఇన్ఫెక్షన్తో గత వారం రోజులుగా ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా మనకు అండగా నిలిచిన వారు అన్ని విధాల అన్ని చోట్ల ఆయురారోగ్యాలతో ఆర్థికంగా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరూ తొందరగా ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి మన కార్యక్రమానికి అండగా నిలిచి మన కార్యక్రమంలో మనతో రామభజన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తరఫున ఒకసారి మనం అందరం వారికి బలం చేకూర్దామా? రామచంద్రకి